ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఇక్కడ ప్రజలు దేవుని అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడట్లేదు అని. మా ప్రాణములు ఆయాసపరుచుకున్నాము, నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు అని. అయితే దేవునికి వారికి ఏం జవాబు అనుగ్రహిస్తున్నారంటే, మీరు ఉపవాసము చేస్తున్న దినమున మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తూ ఉన్నారు, మీరు కలహపడుతూ వివాదములు చేస్తూ ఉపవాసం చేస్తూ ఉన్నారంట. ఉపవాసం చేస్తున్నారు కానీ కలహములు వివాదములతో ఉన్నారు, అన్యాయంగా గుద్దులాడుతూ ఉన్నారంట. వారి కంఠస్వరము దేవుడికి వినబడట్లేదంట. అలాగే దేవుడు అంటూ ఉన్నారు, ఇటువంటి ఉపవాసము నాకు అనుకూలమా? అండ్ తర్వాత ఇటువంటి ఉపవాసము దేవునికి ప్రీతికరము కాదు. దేవుడికి ఎటువంటి ఉపవాసం ప్రీతికరం అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలంట. అలాగే ఎవరైతే బాధింపబడుతున్నారో వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరగొట్టాలంట. అటువంటిదే దేవునికి అనుకూలమైన ఉపవాసము. అలాగే ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టాలంట. నీ రక్త సంబంధి అంటే నీ బంధువు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు తప్పించుకోవద్దు. దిక్కుమాలిన బేదలని నీ ఇంటి చేర్చుకో అంటే గృహం లేని వారు ఇటువంటి వారిని నీవు చేర్చుకోమని చెప్తూ ఉన్నారు. వస్త్రహీనులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రమును అనుగ్రహించు. ఇటువంటి ఉపవాసం నాకు అనుకూలము. ఇలా నువ్వు చేసిన ఎడల వెలుగు నీకు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తూ ఉంది, నీకు నీతి ముందరగా నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాస్తూ ఉంది. నువ్వు పిలవగానే యెహోవా నీకు ఉత్తరం ఇస్తారు, మీకు జవాబు అనుగ్రహిస్తారు. అలాగే ఇంకా నీవు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు. దేవుని వాక్యం ఇంకా ఏం సెలవిస్తుందంటే, మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వరే దుఃఖముఖులై ఉండవద్దు, మనుషులకు కనబడవలనని కాక నీ తండ్రికి కనబడవలనని రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలము అనుగ్రహిస్తారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, నాయన మీకు అనుకూలమైన ఉపవాసం చేసే కృపనివ్వండి, ఆకలిగొన్న వారికి ఆహారం ఇచ్చే కృపనివ్వండి తండ్రి. నాయన వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చే కృపనివ్వండి, సహాయం చేస్తారని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.